ఈ కుర్రాడు తన భార్య ముఖం మీద పెన్ను మరక అంటుకుందని చెప్తాడు. దీనితో ఈమె ఫోన్లో చూసుకుంటూ తన వేలికి ఉమ్ము అంటించుకుని ఆ మరకను తుడుస్తూ ఉంటుంది. ఇది చూసి ఇతడికి గలీజుగా అనిపిస్తుంది. అప్పుడు ఈమె నీకు నన్ను చూస్తుంటే గలీజుగా అనిపిస్తుందా? ఆగు నీకు కూడా నా ఉమ్ము అంటిస్తానని ఇతడి దగ్గరికి వస్తూ ఉండగా ఈ కుర్రాడు ఈమె నుండి తప్పించుకుని తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. అప్పుడు ఈమె ఇంకెప్పుడు అయినా నాతో ఇలా బలవంతంగా చదివించాలని చూస్తే ఇలానే ఉమ్ము అంటిస్తారని బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాగే మా నాన్న ఫోన్ చేశాడు, రేపు మా ఇంటికి డిన్నర్కి వెడదామని చెప్తుంది. అలాగే ఈమె తన భర్తతో మరుసటి రోజు తన పుట్టింటికి వెళ్తుంది. అయితే తల్లి వంటలు వండుతూ ఉండగానే ఈమె మెల్లగా రొయ్యల డిష్ పట్టుకుని తీసుకువచ్చేస్తుంది. అలాగే ఒక రొయ్య తీసి రుచి చూడమని తన భర్తకి తినిపిస్తుంది. ఇంతలో తల్లి వచ్చి రొయ్యల కూర దొంగతనం చేసింది ఎవరు అని అడగగా ఈ అమ్మాయి మాత్రం నేను కాదు, నా భర్త దొంగలించాడు అని చెప్తుంది. అదే సమయంలో ఈమె తండ్రి అక్కడికి వచ్చి అల్లుడుగారి తప్పేమీ లేదు, మన కూతురే దొంగ అని చెప్తాడు. ఆ తర్వాత వీరంతా కలిసి రుచికరమైన మాంసాహార భోజనాన్ని చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి తండ్రి మీరు వారానికి ఒకసారి అయినా ఇలా ఇక్కడికి వస్తూ ఉండండి అని అంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఫుల్లుగా మందు కొడుతుంది. దీనితో ఇంటికి వెళ్లేటప్పుడు ఈమెకు మందు ఎక్కువ అవడం వల్ల తూలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు భార్యను పడిపోకుండా పట్టుకుంటాడు. కానీ భార్య ఒక్కసారిగా డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. అలా డాన్స్ వేస్తూ ఉండగా ఈమె అనుకోకుండా జారి పడిపోతుంది. వెంటనే ఈ కుర్రాడు తన భార్య కాలు పట్టుకుని ఆమె కాలికి ఉన్న షూ తీసి నొప్పి పట్టిన చోట మెల్లగా ఐస్ గెడ్డ పెడుతూ ఉంటాడు. కాని ఈమె తన భర్త చేస్తున్న కేరింగ్ చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు దెబ్బ తగిలితే నవ్వుతున్నావు ఏమిటి అని అంటాడు. అయితే ఈ అమ్మాయి నువ్వు ఎంత బాగున్నావో అని అంటుంది. అలా కాసేపు కాలికి ఐస్ పెట్టడం వలన ఈమె కాలికి వచ్చే నొప్పి కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఇతడు పద ఇంటికి వెళ్దాం అని అనగా నేను నడవను, నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు అని అంటుంది. దీనితో ఈ కుర్రాడు ఏమాత్రం విసుక్కోకుండా మెల్లగా తన భార్యను తన భుజం మీదకి ఎక్కించుకుని మరో చేతితో ఈమె బూటును పట్టుకుంటాడు. అలా ఇతడు భార్యను మోసుకుంటూ ఇంటికి తీసుకువెడుతూ ఉంటాడు. అయితే ఈమె ఇతడి చెవులు చూసి నీ చెవి చాలా అందంగా ఉందంటూ ఒక్కసారిగా ఇతడి చెవిని కొరికేస్తుంది. మరుసటి రోజు ఈమెకి నిద్రలో నుండి మెలకువ రాగా తాను గత రాత్రి తప్పతాగి చేసిన హంగామా అంతా గుర్తు వస్తుంది. దీనితో భర్త కోపంగా ఉంటాడని చాటుగా హాలులోకి రాగా అప్పటికే భర్త ఈమె కోసం బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేసి తినడానికి రమ్మంటాడు. అయితే ఈమె బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఇతడి చెవికి ఉన్న గాయం చూసి గత రాత్రి తాను ఇతడి చెవిని కొరికిన సీన్ గుర్తు చేసుకుని కంగారు పడుతుంది. అలాగే ఈమె డైనింగ్ టేబుల్కి సాక్స్ తొడిగి ఉండటం చూసి దీనికి ఎవరు సాక్స్ వేశారని అంటుంది. అప్పుడు భర్త రాత్రి జరిగింది మర్చిపోయావా అని అంటాడు. అసలు గత రాత్రి ఈమె ఏమి చేసిందంటే ఇతడితో బల్ల లేపమని చెప్పి చలికాలం కదా బల్లకి చలి పుడుతుంది అంటూ బల్ల కాళ్లకి సాక్స్ తొడుగుతుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఈమె సిగ్గుతో నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ కుర్రాడు హాస్పిటల్లోకి డ్యూటీకి వెళ్లగా ఇతడి స్నేహితుడు చెవికి ఉన్న గాయాన్ని చూసి నీ చెవిపై ఎవరైనా కొరికారా అని అడుగుతాడు. కాని ఇతడు గతరాత్రి నన్ను పిల్లి కరిచింది అంటూ కవర్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 6 అని కామెంట్ చేయండి.